మంచి స్పాట్ ఇది, వాటర్ ఫ్రంట్ ఉంటుంది హుస్సేన్ సాగర్. అతను చెప్పుండే మనం స్కైలైన్లో భాగంగా ఇద్దాము 50 అంతస్తులకు ఇద్దామని చెప్పి ఆగమంటే ఆయన ఎవరో రాజుగారు ఆగలే, ఆయన గతకే కట్టుకోండి పాపం. ఇట్ టుక్ మీ 3 years టు బ్రింగ్ స్కైలైన్ టు హైదరాబాద్. మేము ఒక పద్ధతికి పోయినాం, సిస్టమ్ చేసినాం, ఓపికతోని చాలా సిన్సియర్గా మంచి పద్ధతితోని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పోయినాం. గట్టుంటుంది పద్ధతి. కానీ 4 ఫీజు తీసినాం. 4 10% ఏదో ఫీజు ఉండే, తర్వాత ఆర్డీఓ ఆఫీస్కోవాలి సార్, ఈ ఫీజు ఏమో కానీ ఆ ఫీజు ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పారు. అది తీసేవతల పడేసినాం. అది తీసేసినాం, ఆర్డీఓ దగ్గర పోయే అవసరం లేకుండా కూడా చేసినాం. ఇప్పుడు అదొక ఫీజు. ఆ ఫీజుతో ఏమైంది, ఆయనతో పీకింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గంగలు కలిసింది. మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నాను నేను, భూముల ధరలు పెంచినాం తెలంగాణలో, ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో. కొద్దిగా డాంబర్ రోడ్డు అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుని అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప కూలిపోయినాయి. ఇంట్లో అమ్మాయి పెయింట్ ఉంటే ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులేదు సార్ అని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. ఇవాళ లేదు, ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు, ఇప్పుడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. సో ఈ అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేసాదగాక కేవలం రాజకీయ అధికారమే మా లక్ష్యం అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచి అటు రైతాంగాన్ని నడిపిస్తున్నారు, పేద ప్రజలు నడిపిస్తున్నారు, పేద విద్యార్థులు నడిపిస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నడిపిస్తున్నారు. పచ్చి అబద్ధాలు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నావా? కావు ఉతికింది కదా, ఈ చెంప ఆ చెంప వాయించింది కదా. ఎంత కడుతున్నారు? తీసుకున్న అప్పులు ఏంటంటే 2,90,000 కోట్లు మొత్తం కలిపి చెప్పారు కదా చాలా స్పష్టంగా. సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను తిట్టడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా. ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకో కాడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు. అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి ప్రజల్లో, అన్ని గమనిస్తున్నారు. సో కాబట్టి ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిద్రపోనీయం. మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ వాట్ ఎవర్ కాస్ట్, టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం. మీరు ఏం ఊరుకో ఏం చేసుకో. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీటింగ్ జరుగుతుంటే మరి 4 గంటలకు అయిపోవాలి లెక్క ప్రకారం. ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్. 5 గంటలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. మీకు కూడా వచ్చి ఉంటుంది ఇన్విటేషన్. ఎందుకు కేసీఆర్ కాగానే మనం ఇంకొక వరుస మళ్ళీ మురగాలి. చిట్ చాటు అది కూడా ఎందుకు మొరగడానికి? ఆ మొరుగుడుకు వాల్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఏమంటున్నాను, మీతో ఒక రిక్వెస్ట్, రాహుల్ డోంట్ బి హెస్టీ. ఇవాళ ఐఎమ్ ఓన్లీ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు పాలమూరు ఎత్తిపోతల పథకం. అది డైల్యూట్ అవుతాయి కాబట్టి ఇలా చెప్పాను. నేను ఉంటున్నా, మీకు అందుబాటులో ఉంటుందిగా. ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. కాబట్టి మీకు ప్లీజ్ హియర్ మీ. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ టుడే. దానికే నేను రిస్ట్రిక్ట్ అవుతాను. ఇలా ఎనీ క్వశ్చన్ 100 questions you put me, I will give you answer tomorrow or day after, any time. Thank you. Extraordinary.